మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 11వ వచనం. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటలు చూడండి. యేసయ్యను ప్రతి ఒక్కరు కూడా తృణీకరించారు. లాస్ట్కు ఆయనను ఏం చేసినారు? వద్దని చంపేశారు. కానీ ఈరోజు పరలోకానికి మార్గము ఆయన అయ్యాడు. ఒక మనిషి పరిశుద్ధంగా మారాలంటే మార్గము ఆయనే, ఆయన రక్తంలోనే ఉన్నది. ఆయన లేకుంటే బ్రతికే లేదు, ఆయన లేకుంటే మార్గమే లేదు, ఆయన లేకుంటే ఏ మనిషికి నెమ్మది లేదు, ఆయన లేకుంటే సమాధానం, ప్రేమ ఏమీ కూడా లేవు. ప్రతి దానికి మూలరాయి అయిపోయినాడు యేసుక్రీస్తు ప్రభు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనుషులందరూ నిన్ను తృణీకరిస్తున్నారేమో ఈరోజు, కానీ యేసయ్య అందరికీ మూలరాయి అయ్యి అందరికీ ఆయన అవసరమయ్యాడు. నీవు కూడా ఎవరైతే నిన్ను తృణీకరిస్తున్నారో వారందరికీ నిన్ను అవసరమయ్యేలా దేవుడు చేస్తాడు. అంతగా దీవిస్తాడు, అంతగా ఆశీర్వదిస్తాడు, అంతగా నీ జీవితంలో మేలు చేస్తాడు. అనేక మంది ఈరోజు యేసయ్య రక్తంలో కడగబడుతున్నారు, పరలోక రాజ్యానికి వారసులవుతున్నారు. ఎవరైతే తిట్టారో వాళ్ళే, ఎవరైతే మోసం చేశారో వాళ్ళే, ఎవరైతే తృణీకరించారో వాళ్ళే ఈరోజు యేసయ్య దగ్గరకు వస్తున్నారు, రక్షణ కార్యం తీసుకుంటున్నారు, ఈరోజు పరిశుద్ధంగా మార్చబడుతున్నారు, సేవకులు అవుతున్నారు, గొప్ప గొప్ప ప్రవక్తలు అవుతున్నారు. వీళ్ళందరూ ఎవరంటే యేసయ్యను తిట్టినోళ్ళే, యేసయ్యను మాట్లాడినోళ్ళే. ఈరోజు కూడా నిన్ను మనుషులు ఎంతమంది తిట్టినా, ఎంతమంది మిమ్మల్ని దూషించినా, ఎంతమందిని మిమ్మల్ని తృణీకరించినా సరే నువ్వు భయపడవద్దు, నువ్వు అస్సలు దిగులు పడవద్దు, నువ్వు అసలు బాధపడవద్దు. ఎందుకంటే దేవుడు నిన్ను మూలరాయి చేయబోతున్నాడు. ఎవరైతే తృణీకరించారో వాళ్ళందరికీ నీ అవసరం వచ్చేలా చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు అంతటి శక్తిమంతుడు, గొప్పోడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, తృణీకరించబడుతుంటే దేవుని నామాన్ని మహిమపరచండి, యేసయ్యా వందనాలు అని చెప్పి. అంతేగాని బాధపడకూడదు, దిగులు పడకూడదు. అందరికీ నీ అవసరం వచ్చేలా చేస్తాడు. ఈరోజు నీకే అవసరం ఉన్నదేమో, కానీ అందరికీ నీ అవసరం వచ్చేలా ఒకరోజు చేస్తాడు. నీవు కూడా క్రీస్తులాగా మూలరాయి కావాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నా. దేవుడి మాటను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, గొప్ప దేవుడా నీకు వందనాలయ్యా తండ్రి. నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎవరైతే తృణీకరించావో వాళ్ళందరికీ నీవు ఆయనని ఒక మూలరాయిగా చేశావు ప్రభువా తండ్రి. ఈరోజు ప్రభువా మమ్మల్ని కూడా అనేకుల మంది తృణీకరిస్తున్నారయ్యా. ఈరోజు నువ్వు వాగ్దానం చేస్తున్నావు, మమ్మల్ని మూలరాయి చేస్తావని. మా అవసరం ఎవరికైతే లేదో వాళ్ళందరూ తృణీకరిస్తున్నారు, వాళ్ళకే అవసరపడేలా నువ్వు మమ్మల్ని తయారు చేస్తావని మాట ఇస్తున్నావు ప్రభా. అందును బట్టి నీకు వందనాలయ్యా. ఆ వాగ్దానమును మా జీవితంలో యేసు నామములో నెరవేర్చమని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.